అకుంఠిత దీక్ష సేవాతత్వం ఉన్నవారికి కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది అని దానికి నిదర్శనం ఏఐఎస్సీఆర్ పిఎస్ ఉపాధ్యక్షురాలిగా కండవల్లి లక్ష్మి నూతన పదవి బాధ్యతలు చేపట్టడమేనని రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రాజమండ్రి దీవాన్ చెరువులో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన పదవీ స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ వివక్షత లేని రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కు దక్కుతుంది అని, అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగితే దేశ రాష్ట్ర ప్రజలు ఆనందంతో స్వేచ్ఛగా జీవించగలమన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కండవల్లి లక్ష్మి నియామకం శుభపరిణామం అన్నారు. రాజనగరం మండల టీడీపీ అధ్యక్షులు చంటి బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు. మిగతా ఇరువురు బ్రదర్స్ కి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్లో ఈ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయడానికి ముందుకు వస్తానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా పనిచేయడం కూడా జరుగుతుంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి విషయంలో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని నీతి నిజాయితీగా గట్స్తో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాను. అలాగే ఈ రెండిట్ల కన్నా ముందు నాకు ఈ ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. అలాగే ఇప్పుడు అధికారికంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా నాకు ఈ రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ వైస్ ప్రెసిడెంట్కి పూర్తి సపోర్ట్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా నీతి నిజాయితీగా ముందుకు కొనసాగుతూ ఎక్కడ ఎటువంటి మచ్చ తేకుండా నీతిగా అన్ని విషయాల్లో ప్రతి కార్యక్రమంలో ఒక సొంత నా కుటుంబానికే జరిగింది అన్యాయం అనుకుని ముందుకు సాగుతానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ అధ్యక్ష శ్యాంబాబు గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వరప్రసాదరావు గారు మహిళగా, లక్ష్మి గారు చాలా గట్స్ ఉన్న నాయకురాలు. ఇలాంటి ఆవిడ మన రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్లో ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నాకు సపోర్ట్నిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి వరప్రసాదరావు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా దివాన్ చెరువు గ్రామం నుండి నా నాయకులు, నా మహిళా సోదరిమణులు కూడా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఈ గొప్ప అవకాశంలో కూడా నాతో పాటు పాలుభాగస్తులై నన్ను ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సాహం చేస్తున్నటువంటి నా ఎస్సీ కుటుంబ సభ్యులు, అలాగే ఎస్సీ, బీసీ ప్రతి కమ్యూనిటీ సభ్యులందరికీ, అదర్ క్యాస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రూడా చైర్మన్గా ఆయన పదవ బాధ్యత స్వీకరించి ఉన్నారండి. ఈ తరుణంలో ఆయన చేతుల మీద ఈ పట్టా పొందాలని నేను కోరినప్పుడు అధ్యక్ష శ్యాంబాబు గారు ఈరోజు వారు నెల్లూరు గ్రామం నుండి విచ్చేసి నాకు ఈ పట్టా ఇవ్వడం, మా రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి చేతుల మీదుగా పొందడం శుభ సంతోషంగా భావిస్తున్నాను. అలాగే నాకు ఈ రాజకీయ భిక్ష పెట్టినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ముఖ్య కారకులు ఆయనని ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయనకి కూడా నా కుటుంబం తరఫున, నా పేట తరఫున, నా కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నా టీడీపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నన్ను బ్లెస్ చేశారు. వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకి అధికార పక్షంగా ఉన్న పార్టీలో కూడా ఒక మంచి పదవిని నేను కూడా అవరోధించుకుంటానని ఆశతో ముందుకు వెళుతూ ఈ చిన్న మాటలు, హెచ్చరికలు నేను ముగిస్తున్నాను. అలాగే నా కమ్యూనిటీలో ఉన్న నా సభ్యులు, నా గ్రామ సభ్యులు, నా పేట సభ్యులు, నా కుటుంబం మరీ ముఖ్యంగా నాకు పూర్తి సపోర్ట్నిస్తూ నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అప్పు చేస్తుందా, సొప్పు చేస్తుందా అనే తేడా లేకుండా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఎప్పుడు నేను ఏ ఒక్క రూపాయి అడిగినా నా పెద్ద చెల్లి, నా చిన్న చెల్లి నాకు సపోర్ట్నిస్తూ ముందుకు కొనసాగుటకు వారి సహకారంతో ముందుకు వెళ్తున్నాను. వారిని కూడా నా కుటుంబం తరఫున,
నా తరపున ప్రత్యేకంగా బ్లెస్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను చిన్న స్థాయి నుండి ఈరోజు ఈ రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారకులు నా మీడియా మిత్రులు. నేను చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మీడియా ద్వారానే బయటికి వెళ్ళింది. అందుకే నాకు ప్రతి ఒక్కరు గుర్తించి ఈ రాష్ట్ర నాయక సర్టిఫికెట్ను పొందుకోవడానికి మా మీడియా మిత్రులు కూడా ఫుల్ సపోర్ట్ అని నా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.